హాయ్ అండి. ఈరోజు నేను తాలింపు రొట్టె అయితే చేశాననమాట ఇంట్లో. సో ఏం లేదండి, ముందుగా ఇడ్లీ పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి అందులో వేయడానికి అనమాట. పచ్చిమిర్చి ఇంకా అల్లం మిక్సీ చేస్తాను. ఒక పక్క పెసరపప్పు ఇంకా కరివేపాకు జీలకర్ర కళాయిలో వేసి వేయించుకుంటున్నాను అనమాట. సో పప్పు కొద్దిగా వేగాక మనం ఏదైతే మిక్సీ చేసి పెట్టుకున్నామో ఆ పచ్చిమిర్చి అల్లం కొంచెం బరకగా రుబ్బుకోవాలన్నమాట. మరీ పేస్ట్ కాదు, జస్ట్ కచ్చపచ్చగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అది వేగాక ఇది వచ్చేసి నేను ఇడ్లీ పిండిలో మొత్తం కలుపుతున్నాను అనమాట. సాల్ట్ వేసి ఇంకా అలా రెడీ చేసుకోవాలి. ఒక పక్కన నేను కళాయి పెట్టుకొని నేను ఆయిల్ వేసుకొని ఈ ఇడ్లీ రుబ్బు ఉంది కదా, అదైతే వేసుకున్నాను అనమాట నేను. సో దెబ్బ రొట్టెలా కాల్చుకుంటాం. యాక్చువల్గా అయితే పెద్దది వేసుకుంటే బాగుంటుంది. ఏమవుతుందంటే ఈ మధ్య కళాయి కంటేస్తుంది. సో అలా చిన్న చిన్నవి దెబ్బ రొట్టెల్లా వేసి తీసాను అనమాట. ఇదిగోండి నేను రెండిట్లో వేసాను. ఈ పక్కన వచ్చేసి సిల్వర్ కళాయిలో వేసాను, ఈ పక్కన స్టీల్ కళాయిలో వేసాను. సో చట్నీ అయితే రెడీ చేసుకున్నాను నేను. స్టీల్ కళాయిలో కూడా వేసింది బాగా వచ్చిందనమాట. అలాగా ఒకటే అయితే టైం పడుతుంది కదా, అలాగా నేను ఎప్పుడు ఇంట్లో వేసిన 2 కళాయిలు పెట్టేసి అలా వేసేస్తానమాట. సో ఇది క్రిస్పీగా భలే ఉంటుంది. వేడిగా తింటే చట్నీతో భలే ఎమ్మీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.